టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే గట్టిపడారు కానీ ఎవరికి ఒక రూపాయి ఇయ్యలే. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు జర గుడ్డిగా ఉన్నది కానీ పెంకుటీన్లు ఇచ్చిండ్రు, అవి అని కూలిపోయినాయి, అయిపోయినాయి, అంతా పోయింది. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడైతే మంచిగానే నడుస్తుంది. ఇప్పటికి ఇక జరగబోయేది ఎట్నో కానీ ఇప్పటికైతే మంచిగానే నడుస్తుంది. ఇక మరి ఏం చేస్తారు, లేకుంటే లేనేలా ఇండ్లే లేవా కొందరికి, ఎవరికి అయినా ఉన్నాయా ఇండ్లు లేవు, ఏం లేవు. ప్రభుత్వం మునుపటి దానికి అంటే ఇప్పుడు మెరుగ్గానే ఉన్నది కానీ అందుకత్తలేదు. ఏం చేస్తాడు అప్పుడు? ఎన్ని దమ్ములు అడుగుతారు? సంతూరు ఈ ఊరే అయితే గాని మనటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. వాళ్ళకు పెద్దోళ్ళకు అన్ని మెల్లమెల్లగా అన్ని చేసుకుంటారు, అన్ని చేస్తున్నారు, అన్ని అవుతాయి. ఇప్పటికైతే అందరికి మంచిగానే సప్లై జరుగుతుంది. వచ్చినప్పుడు సార్ మంచిగా అంతా తిరుగుతాడు, చేస్తాడు, అందరిని పలకరిస్తాడు. రోడ్లు అయినాయి, ఛార్జింగ్ సోలార్లు అయినాయి. ఆ ఇండ్లు లేని వాళ్ళకి కూడా ఇప్పుడు 50 ఇండ్ల దాకా కూడా ఇండ్లు కూడా ఇచ్చిండు, వచ్చినాయి. ఇక ఇవన్నీ మంచిగానే. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు జర గుడ్డిగా ఉన్నది కానీ ఇప్పుడు జర మెరుగ్గానే ఉన్నది. రేవంత్ రెడ్డి కానీ సన్న బియ్యం రేషన్ కార్డు అన్ని మంచిగానే బాగానే ఉన్నాయి. ఒక్కొక్క పనులు అవుతాయి, ఒక్కొక్క పనులు అవుతాయి. రేషన్ కార్డులు అవి కూడా ఈ గవర్నమెంట్ లో వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేదా? ఏం చేయలే, రాలే. అత్తయ్య అని ఊకి అత్తయ్య అనుడు. ఏమైనా అంటే ఎవరినైనా వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళని అడిగితే ఇప్పుడు ఇవాళ కాదు రేపు వస్తాయి, తప్పకుండా అత్తయ్య అనుడు, భుజం మీద చేసుడు, వెళ్ళిపోకట. తేడా ఉంది కేసీఆర్ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి ఏమైనా తేడా ఉన్నది. ఇప్పుడు బాగానే ఉంది. ఇక బాగానే అంటే మా సారాయ మా ఊరాయ అంతా ఇప్పుడు ఇక మాకు మంచిగానే ఉన్నది, అంతటా కూడా మంచిగానే చేస్తాడు. ఏం చేయలే అయితే, ఎవరికి ఏం చేయలే, ఏమైచ్చినా ఏమీ రాలే. వాళ్ళ టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే గట్టిపడారు కానీ ఎవరికి ఒక రూపాయి ఇయ్యలే, ఎవరికి ఏం సాయం చేయలే. సార్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ మంచిగా నడుస్తున్నాయి. ఈ ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాకన ముందు అప్పుడు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాయి. అప్పుడు ఇచ్చిండ్రు, అప్పుడు కానీ అప్పుడు పెంకుటీన్లు ఇచ్చిండ్రు, అవి అని కూలిపోయినాయి, అయిపోయినాయి, అంతా పోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదా? ఇవ్వలే. మా ఊరికే రాలే. ఇచ్చినామని చెప్తారు కదా, ఎక్కడున్నది, ఎవరికి ఇవ్వండి. ఇప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. వచ్చినాయి. ఎందుకంటే జీవితంలో పేదోడికి ఇల్లు అనేది ఉండాలి, నివాసనం అనేది ఉంటేనే ఎటు పోయొచ్చైనా కానీ దాంట్లో నీడకుండా. ఏదంటే కుండల అన్నం ఉంటేనే అటో ఇటో పోయొచ్చి ఇంత తినచ్చు, మొత్తమే లేకుంటే ఏం తింటాడు మనిషి. ప్రభుత్వ సహకారంతో ఇల్లు రావడం ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వ సహకారంతో ఇప్పుడైతే మంచిగానే నడుస్తుంది. ఇప్పటికి ఇక జరగబోయేది ఎట్నో కానీ ఇప్పటికైతే మంచిగానే నడుస్తుంది.